హాయ్ అండి. నేను మీ విమల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమల ప్రతిపాటి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఇలా రసము చికెన్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు టమాటా రసం చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, కొన్ని మెంతులు, ఒక 4-5 మిరియాలు వేసుకున్నానండి. ఇలా ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లాగా వస్తుంది కదా, దానికోసం కొంచెం వాటర్ పోసి మిక్సీ జార్లోనే మీరు రసం ఎందులో చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి ఈ మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేసేసి రసానికి సరిపడినంత క్వాంటిటీ వాటర్ని కూడా యాడ్ చేసేసి ఇందులోనికి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పుని, కొంచెం కరివేపాకుని, హాఫ్ ఆనియన్ని ఇలా సన్నగా పొడవుగా చీల్చి యాడ్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ రసాన్ని 20 మినిట్స్ పాటు మరిగించుకోవాలండి. మీడియం మంట మీద మరిగించుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకుని పోపు పెట్టుకుందామండి. ఈ రసానికి ఈ రసం ఫిల్టర్ చేసుకునేటట్టుంటే కనుక కొంచెం పెద్ద గిన్నెలోనికే పోపు పెట్టుకోండి. పోపు పెట్టుకోవడానికి తగినంత ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఒక 4-5 వెల్లుల్లి రబ్బల్ని, చిన్న ఆనియన్ని ఇలా సన్నగా పొడవుగా చీల్చి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి ఈ పోపుని బాగా ఫ్రై చేసుకుని నేనైతే రసాన్ని ఫిల్టర్ చేసుకుంటున్నానండి. చాలా మంది ఫిల్టర్ చేసుకోరండి, కానీ అయితే నేను ఫిల్టర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలా ఫిల్టర్ చేయకపోతే మా పిల్లలైతే అస్సలు తినరండి. ఈ తుక్కంతా ఇందులోనే వేసావు అని చెప్పి ఇంకా రసం తింటమే మానేస్తారు. ఏదైనా రెసిపీ చేసినప్పుడు వాళ్ళకి ఇష్టంగా ఉండేలాగా చేయాలి, కానీ వాళ్ళని భయపెట్టేలాగా చేయకూడదు కదా. అయినా కొన్ని రెసిపీస్ అమ్మ నేర్పించినట్టు, అమ్మ చెప్పినట్టే చేయాలనిపిస్తుంది కదా. మా అమ్మ రసాన్ని ఫిల్టర్ చేసేది కాబట్టి నాకు అదే అలవాటు అయ్యింది. అందుకే రసాన్ని ఫిల్టర్ చేస్తున్నాను. మీరు ఫిల్టర్ చేసుకోకూడదు అనుకుంటే కనుక పోపు పెట్టేసుకుని ఆ పోపుని మీరు రసం మరిగించుకున్న గిన్నెలోనే యాడ్ చేసుకుంటే రసం అయితే రెడీ అయిపోద్దండి. ఇంకా దీన్ని అయితే మరిగించవసరం లేదండి. ఇంకా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందామండి. చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఒక వెడల్పాటి పాండి తీసుకుని అందులోకి చికెన్ ఫ్రైకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకుని ఒక పెద్ద ఆనియన్ని ఇలా సన్నగా పొడవుగా చీల్చి యాడ్ చేసుకుని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఒక 3 పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. అది నీట్ గా వాష్ చేసిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ కారాన్ని, రుచికి తగినంత సాల్ట్ ని, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని, 2 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకుని ఈ చికెన్ కి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్స్ లో ఈ కలిపిన చికెన్ అయితే యాడ్ చేసుకుని మంటని సిమ్ లో పెట్టుకుని చక్కగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 20 నిమిషాల పాటు మూత తీసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఈ చికెన్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకోవాలండి. ఇప్పటి వరకు మనం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసి వేయించుకున్నాం కదా. ఇప్పుడైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాలు, జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకుని ఈ మసాలాలన్నీ కూడా చికెన్ పట్టి ఈ ఆయిల్ లో మంచిగా ఫ్రై అయితే చికెన్ ఫ్రై చాలా టేస్ట్ కనిపిస్తుందండి. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ఫైనల్ గా ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నేను ఎక్కువ రోస్ట్ అయిపోయేలాగైతే ఫ్రై చేయలేదండి. కొంచెం రసంలోనికి కలుపుకుని తినడానికి బాగుంటుందని ఇలా ఫ్రై చేశాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రసము చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, ఛానల్ని ఫాలో చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.